ఆత్మ ఫలాలు లేవు. శరీరానుసారముగా తిందామన్న వారికి ఆహారము కూడా లేదు. కనుక దేవుడు తిరిగి మరలా ఆత్మ ఫలాలు వారికి దయచేయడానికి, కనుక మీ దేవుడైన యెహోవాను మీరు వేడుకొనండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యెహోవాను వెతకండి. ప్రతి మాని చేనులో పైరు మెండుగా ఫలించునట్లుగా మెరుపులు పుట్టించి ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వానలు కురిపిస్తాడు. ఆత్మ వర్షము, ఆత్మీయ వర్షం వారి మీద కుమ్మరించగా వారి బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. వారి బంధకాలలో పడి ఉండి, శ్రమలలో వేదనలో పడి ఉండి, చూడండి యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనములో చూడండి, ప్రభు అయిన యెహోవా ఆత్మ నా మీదికి వచ్చిస్తున్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము కలిగిన వారిని దృఢపరచుటకు చెరలోనున్న వారిని విడుదలను బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన ప్రకటనయు ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు సియోనులో దుఃఖించే వారిని ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు బూడిదకు ప్రతిగా, అక్కడ బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చెప్పండి. నీతి అను మస్తకి వృక్షములనియు యెహోవా నాటిన చెట్టులనియు వారికి పేరు పెట్టబడును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఆనాడు ప్రభు అయిన యెహోవా తన ఆత్మ నా మీదికి వచ్చెను, దీనులకు సువార్త ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించున్నాడు. ఆయన అభిషేకము పొంది ఉన్నాడు. తన జనులందరినీ కూడా బంధకాలలో పడి ఉన్నవారు, అలాగునే వేదనలో ఉన్నవారు, బీడైపోయిన వారు, బూడిదలో సమానముగా తన జీవితాలు పాడు చేసుకున్నవారు, వీరందరినీ కూడా తిరిగి మరలా కట్టుటకు దేవుడు తన ఆత్మను ఆయన మీద నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ప్రతి వారి సేనులో మరలా తిరిగి ఆత్మ ఫలాలు ఫలించే విధముగా బీడైపోయిన హృదయాలు, దేవుని సన్నిధిలో బహు ఫలాలు ఫలించవలసిన హృదయాలన్నీ కూడా ఏమైనా చెప్పండి? బీడుగా మారిపోయినాయి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బీడైపోయిన బ్రతుకులు, చిగురు లేని బ్రతుకులు, ఆనాడు దేవుడు వారికి తిరిగి మరలా దుఃఖానికి ఉల్లాసముగాను, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఏం చేస్తున్నారు చెప్పండి? ఆనంద తైలమును ఆయన ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మోడైపోయిన బ్రతుకులను, బూడిదలో సరి సమానమైన బ్రతుకులను తిరిగి మరలా చిగురింప చేయటానికి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. బ్రతుకులన్నీ మరలా కట్టబడాలి అని చెదరిపోయిన వారు, ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన వారు, శ్రమలలో వేదనలో ఆనాడు దేవుడనేవాడు ఉన్నాడా అని దేవుణ్ణి మర్చిపోయిన ప్రజల యొద్దకు మరలా తిరిగి అన్యజనులుగా మారిపోయిన వారిని తిరిగి మరలా తన స్వతంత్రులుగా, తన బిడ్డలుగా చేర్చుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? తన పరిశుద్ధ స్థలమును విడిచి మన యొద్దకు వచ్చుస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా పరిశుద్ధ నివాసమును విడిచి ఆయన మన యొద్దకు వచ్చాడు. ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? మౌనముగా ఉండండి. దేవునికి స్తోత్రము. ఆయన మన ఎడల తన కార్యములు చేయటానికి, ఆయన ఈ లోకములో వాగ్దానాలు నెరవేరుస్తానికి, ఈ భూమి మీద నీతి న్యాయములు లోపించిన రాజ్యాన్ని
బలము కలిగిన సింహాసనాన్ని స్థాపించి నీతి న్యాయములను పరిపాలించే రాజుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన భుజముల మీద ఏముంది చెప్పండి? రాజ్యభారం ఉన్నది. దేవునికి స్తోత్రము. అలా క్రిస్మస్ పండుగ ఈరోజే మనకు అయిపోయినట్టుకుంది. మన వాళ్ళు అందరూ కూడా చక్కని పాటలు పాడారు. దేవునికి స్తోత్రము. అలా ఎందుకంటే క్రిస్మస్ పండుగను చక్కగా ఈరోజు మనం జరుపునట్టుగా అలాంటి యొక్క పాటలు, ఆత్మీయ పాటలు వారు పాడినప్పుడు నేను ఎంతగానో ఆనందముతో, ప్రభువా ఈరోజే నా జీవితంలో జన్మించిన ఆనందాన్ని నేను చూస్తున్నానయ్యా అని చెప్పి నేను ఎంతగానో సంతోషించా. దేవునికి స్తోత్రము. అరలే కనుక మన రాజు శక్తివంతుడు, బలము కలిగిన దేవుడు. ఆయన రాజ్యము ఎన్నడూ కూడా ఏమన్నారు చెప్పండి? అంతము ఉండదు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 26, 28వ వచనంలో కూడా రాయబడి ఉంది. నా సముఖమున నిర్మించినది ఏమనగా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందు సకల ప్రభుత్వముల యందు ఉండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచూ ఉండవలెను. ఆయనే జీవము కలిగిన దేవుడు. ఆయనే యుగయుగములు కూడా ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము మట్టుకు నిలబడును. ఆయన విడిపించువాడు, రక్షించువాడు, పరమునందు భూమి మీద సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఆయన రక్షణ సమస్త మానవులకు ఎలా ఉంది చెప్పండి? సమీపముగా ఉన్నది. ఇంత గొప్ప రక్షణ మనం ఈరోజు ఏదో లోకాశల వల్ల, నేత్రాశల వల్ల, శరీరాశల వల్ల ఆ రక్షణ కోల్పోతున్న మానవ జాతికి ఎంత గొప్ప రక్షణ మనం తప్పించుకుంటే ఆనాడు తీర్పును మనము తప్పించుకొనగలమా? దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆ దేవుడు ఈరోజు వాగ్దానము చేసి ఆయన నీతి సిగురుగా ఈ లోకములో ఏ రాజు నీతి న్యాయములను పరిపాలన చేయలేని రాజులను ఆయన ప్రక్కకు నెట్టివేసి ఆయనే రాజుగా ఈ భూలోకానికి వచ్చి ఆయన భుజముల మీద రాజ్యభారం అన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఆయన రాజ్యము ఎన్నడూ కూడా అంతము కానేరదు. అలాంటి దేవుడు మన మధ్యలో ఈరోజు నివాసము చేస్తున్నాడు. నా బిడ్డలారా, మూడైపోయిన మీ బ్రతుకులు మరలా చిగురింపజేస్తాను కనుక నా తట్టు మీరు తిరగండి. ఇది మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి తన రక్షణ ఆనందాన్ని మనకు కలగచేసిన తరువాత మనము తిరిగి మరలా లోకములో కలుస్తానికి కాదు, లోక సంబంధులుగా జీవించటానికి కాదు, దేవుని రక్షణ ఆనందాన్ని మర్చిపోయి లోకములో ఆనందాలు సంతోషముతో జీవించడానికి కాదు, ఆయన సన్నిధిలో రక్షణ ఆనందాన్ని మనము కలిగి ఉండాలి అని మన కొరకు తన్ను తానే సమర్పణ చేసుకున్నాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. మనుషుల పోలికగా పుట్టి ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ఆయన ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై
విషయములై తన్ను తాను తగ్గించుకొనెను. తన్ను తానే తగ్గించుకొనెను. అందుచేతను అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న భూమి వారిలో మీద కానీ ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో భూమి కానీ కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లును యేసునామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని తండ్రి అయిన మహిమార్థమై దేవుని స్తుతించునట్లు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లును యేసుక్రీస్తే ప్రభువని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి హెచ్చించి ఉన్నాడు. ఆయన ఎలా పుట్టాడు చెప్పండి? మనుషుని పోలికగా పుట్టాడు. దాసుని వలె మన మధ్యలో తన్ను తాను సమర్పణ చేసుకున్నాడు. నేను మీకు దాసున్నయ్యా, నా కుమార్తె నా కుమారులారా అని చెప్పి తన్ను తాను తగ్గించుకుని ఆయన పాదాలు మనం పట్టుకోవలసింది. మన పాదాలను ఆయన పట్టుకుని కడుగుతూ, నా బిడ్డలారా నా కుమార్తెలారా ఆ భయంకరమైన అగ్ని శిక్ష నుండి, ఆ సాతాను శక్తులకు విధించబడిన ఆ శాపగ్రస్తమైన ఆ యొక్క శిక్ష నుండి మీరు బయటికి రండి. ఆ చీకటిలో నుండి, ఆ లోకాశల్లో నుండి, ఆ లోకములో ఉన్న ఆడంబరాల్లో నుండి, ఆ లోకములో ఉన్న అశాశ్వతమైన సుఖాలలో నుండి బయటికి రండి. దేవునికి స్తోత్రము. అలా ఆ శాశ్వతమైన శరీర సుఖాలకు లోబడి జీవము కలిగిన దేవుని కట్టడలకు దూరముగా జీవిస్తున్న ప్రజలను మరలా తిరిగి తన యొద్దకు మరలా చేర్చుకోవటానికి ప్రభు ఏం చేశాడు చెప్పండి? మనుషుని పోలికగా పుట్టాడు. దేవునికి స్తోత్రము. అలా తన్ను తాను తగ్గించుకొని సిలువ అనగా శిక్షకు పాత్రుడిగా అనేక హింసలు ఆయన మీద నేరాలు మోపి ఆయనను కొట్టి హింసించి ఆయనను నడి రోడ్డు మీద వీడ్చుకు వెళుతున్నా తన్ను తానే తగ్గించుకుని ఆ భారాన్ని ఆయన మోసాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఎందుకంటే ఈ లోకములో ఏ నామములో లేని శక్తి, ఏ నామములో కూడా ఇంత సహనము, ఇంత ప్రేమ, ఇంత దయ, ఇంత రక్షణ చూచారా మీరని తెలుసుకోవటానికి మన కొరకే తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ఈ విషయంలోనైనా పరలోకమందైనా భూమి మీదైనా అలాగని నీళ్ల యందైనా ఏ నామములోనైనా ఇలాంటి శక్తిని మీరు చూసారా అని ప్రభు మనలను అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక మన దేవుడు శక్తివంతుడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ సిలువ మరణాన్ని మోసి ఆ సిలువలో వేలాడి చనిపోయి మన కొరకు బలిగా తన్ను తాను అర్పించుకుని, నా బిడ్డలారా నా మార్గాల్లో మీరు నడవండి. దేవునికి స్తోత్రము. అలా ఇదే జీవపు మార్గం. దేవునికి స్తోత్రము. అలా కనుక ప్రతి వాని మోకాలు, ఈ లోకములో ప్రతి శరీరం కూడా ఆయన ఎదుట ఒక రోజు దేవుడిని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒప్పుకోకపోతే, ఇప్పుడు లోపడకపోతే ఒకరోజు నీవు అక్కడ తప్పకుండా ఆయన మహిమలో నిలబడినప్పుడు, సింహాసన ఆసీనుడైనప్పుడు, ఆయన శక్తివంతమైన పరిపాలన చూసినప్పుడు నువ్వు తప్పకుండా ఆ రోజు నీవేం చేస్తావు చెప్పండి? మోకాళ్ళు వేయాల్సిందే. దేవునికి స్తోత్రము. అలా ప్రతి ఒక్కరిని కూడా ఆ రోజు శిక్షించినప్పుడు, ఆయనకు లోబడని వారికి నిత్య నాశన దండన విధించినప్పుడు, అయా నన్ను క్షమించమని నీవు ఎంత ప్రాధేయపడినా ఆ రోజు సమాధానం నీకు రానే రాదు. దేవునికి స్తోత్రము. అలా కనుక ఆ శిక్ష కలగక మునిపే మనం దేవునికి లోబడాలి. దేవుని సన్నిధిలో ఆయన మాటకు, ఆయన చిత్తానికి లోబడి మనకు సమస్తము ఆయన రాజ్య పరిపాలనలో ఏ కొదవు ఉండదు. ఆకాశ పక్షులను పోషించేవాడును మిమ్ములను నేను పోషించలేనా? దేవునికి స్తోత్రము. అలా ఆయన రాజ్య పరిపాలనలో మనకు ఏది దొరకదని, ఈ లోక ఆడంబరాలు ఉండవని, ఈ లోక సంతోషాలు ఉండవని కనుక మనం అనుకుని మనం ఇంకా అనేక శోధనలకు గురి అయిపోతున్నాం. ఈరోజు ప్రభు మనలను పిలిచి తన యొద్దకు, ఆయన రాజ్యములో ఏ కొదవు ఉండనే ఉండదు. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. పెద్దలలో ఒకడు
తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న ఆ. వీరు ఎవరు, ఆ. ఎక్కడ నుండి వచ్చిరని ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. ఆ. అందుకు నేను నీకే తెలియచేయననగా ఆ. అతడు ఇలాగు నాతో చెప్పెను, ఆ. వీరు మహాశ్రమలలో నుండి వచ్చిన వారు ఆ. గొర్రెపిల్ల రక్తములో గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను తమ ఉదుకుకొని వస్త్రాలను ఉతుకుని వాటిని తెలుపు చేసుకొని వాటిని తెలుపు చేసుకుని ఉన్నారు. అందువలన అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆ. ఆయన ఆలయంలో ఆయనను సేవించుచూ ఉన్నారు. సింహాసనాసీనుడైన వాడు ఆ. తానే తన గుడారము వారి మీద కప్పును. ఆ. వారికి ఇక మీదట ఆ. ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఈ సింహాసనాసీనుడైన వాడు దేవుని సింహాసనం ఎదుటకు వెళ్ళినప్పుడు వీరు ఎవరు, వీరు ఎక్కడి నుండి వచ్చారు? మహాశ్రమలలో నీతి న్యాయములను అనుసరించి దేవుని రాజ్య పరిపాలనలో వారు ఎంతగానో పాలి భాగస్థులుగా ఉన్నవారు, దేవుని యొక్క రాజ్య పరిపాలనలో ప్రాముఖ్యులైన వారు, దేవుని గురించి శ్రమలు అనుభవించిన వారు, దేవుడు అప్పగించిన నిబంధన వారు గైకొనిన వారు కనుక వారికి ఏమి కలిగింది చెప్పండి? మహాశ్రమలు కలిగినాయంట. మహాశ్రమలు. ఆ శ్రమలలో క్రీస్తు రక్తముతో తమను తాము తమ పాపములను కడుకుని పరిశుద్ధపరుచుకొని ప్రభు సన్నిధిలో దివారాత్రము కూడా ఆయన సన్నిధిని ఆరాధిస్తూ దేవుడే మాకు ఆయన సహాయమై ఉన్నాడని, ఏ ఆకలైనా ఏ దప్పికైనా ఏ వేదనైనా దేవుడు మాకు తీరుస్తాడు అని నిరీక్షణ కలిగిన వారు ఆనాడు పరలోక రాజ్యంలో ఎలా ఉంటారు చెప్పండి? దేవుని సముఖములో నీతి సూర్యుని వలె కనపడతారు. దేవునికి స్తోత్రము. అలా నీతి సూర్యుని వలె ఆయన వారి మీద ప్రకాశమానముగా ఆయన వెలుగు ప్రకాశింపచేసినప్పుడు వారు ఎలా ఉంటారు చెప్పండి? నీతి సూర్యుని వలె వారు ప్రకాశిస్తారు. వారికి ఆకలి ఉండదు, దాహం ఉండదు, వడగాలి తగలదు, ఎండ దెబ్బ వారికి తగలదు. దేవునికి స్తోత్రము. అలా సింహాసనాసీనుడైన వారికి ప్రతి ఒక్కరిని కూడా ఆనాడు ఆదరించి జీవజల బుగ్గల యొద్దకు వారిని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక దేవుడు మనకి ఎంతగానో అలాంటి జీవజల ప్రవాహము మనకి ఇవ్వాలని, జీవజల ప్రవాహముని పారదోలబడిన మానవుడు తిరిగి మరలా జీవవృక్ష ఫలాలు అతనికి ఇవ్వటానికే ప్రభు తన్ను తాను తగ్గించుకుని మన కొరకు బలిగా అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక బలి అయి మన కొరకు తన్ను తాను సమర్పణ చేసుకొని, ఈ లోకములో ఏ నామములోనైనా శక్తి ఉన్నదా? ఏ నామములోనైనా మీకు రక్షణ కలదా? ఆయన అంటున్నాడు, ఏ నామములోనైనా ఇలాంటి దేవుణ్ణి మీరు చూడగలిగారా? దేవునికి స్తోత్రము. అలా అని ఆయన తెలియచేసే దినాలు మనకు సమీపంలో ఉన్నాయి. మనకి ఇచ్చిన రక్షణ మనం పాడు చేసుకోనకుండా దేవుని సన్నిధిలో ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యత చేసి ఆ కీడులో మనం పడకుండా ప్రభు సన్నిధిలో మంచి ఫలాలు ఫలించే వారిగా మనం జీవించాలని దేవుని పేరట కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా పేరు రాజేష్, మైల్వారం దగ్గర వెళ్ళడం గ్రామం. బిడ్డలు లేని సమయం అప్పుడు ఈ సన్నిధికి వచ్చాను. వస్తే దేవుడు 2 బిడ్డలు అనుకోని రీతిగా ఇచ్చాడు. ఇచ్చిన వారిలో కుమారుడికి కొద్ది రోజుల క్రితం జ్వరం వచ్చిందండి. జ్వరం తగ్గట్లేదు. హాస్పిటల్ తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసుకెళ్ళినా కానీ తగ్గట్లేదు. ఏంటంటే రక్త కణాలు తగ్గిపోయినాయి అన్నారండి. రక్త కణాలు తగ్గిపోయినాయి అని అడ్మిట్ చేయమన్నారు. అడ్మిట్ చేసేవండి. బాబుని అడ్మిట్ చేసినా కానీ పిల్లోడు చూస్తే కండిషన్ బాగా సీరియస్ అయిపోతుంది. కడుపు ఉబ్బరం ఒకటి, జ్వరం ఒకటి, ఈ కణాలు పెరగట్లేదు. కడుపు ఉబ్బరం వల్ల ఏమీ కూడా పిల్లోడు అసలు ఏమీ తినలేకపోతున్నాడు. మంటలు మండిపోతున్నాయండి. అలాంటి జ్వరం వచ్చింది ఆడికి.
కానీ ఆ దేవుడే మాకు దిక్కని మేము ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కు, విశ్వాసం మందిరి బలాన్ని బట్టి పరిశుద్ధాత్మ శక్తిని బట్టి అని ప్రతిదినము కూడా ఎంతో ప్రార్థన చేసుకున్నామండి. డాక్టర్లు కూడా పట్టించుకోలేదు సరిగ్గా. అక్కడ పిల్లోడు పరిస్థితి చూస్తే చాలా తీవ్రంగా ఉంది. వాడు డాక్టర్ చూస్తేనేమో అవసరమైతే విజయవాడ తీసుకెళ్ళిపోండి అంటున్నాడే కానీ ఏమీ చేయట్లేదు. అలాంటి సమయం అప్పుడు ప్రభువా నేను అనేక పాపాలు చేశానయ్యా, నా పాపాలే నా బిడ్డ మీద ఒళ్ళో పడ్డాయని నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా. ప్రభువా నేను బ్రతుకున్నా కానీ నీకు ఉపయోగపడను, కానీ వాడు బ్రతికితే నీ కొరకు ఉపయోగపడతాడని, అవసరమైతే నన్ను చంపుకొని వాడిని బ్రతికించేయని ప్రతిదినము కూడా ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. దేవుని కృపను బట్టి మొరపెడుచూ ఉండగా దేవుడు గొప్ప కార్యము కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉన్నాయండి. పెరుగుతూ ఉన్న సమయప్పుడు ప్రభువా నీ చిత్తమయ్యా, యెహోవా ఇచ్చిన యెహోవాయే తీసుకొని నన్ను వాగ్దానం ఉంది కాబట్టి అయా నేను అడగకుండానే వాడిని నీవిచ్చావు, నీ చిత్తమైతే బ్రతికించు, లేకపోతే తీసుకయ్యా అని ఆయన వైపు తిరిగి మొరపెట్టానండి. అనుకోని రీతిలో 1,25,000 దాకా దేవుడు చేశాడండి. దేవునికి స్తోత్రం. 50,000 కంటే ఇంకా తగ్గిపోయాయండి. హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు అలాంటి సమయప్పుడు 1,50,000 వరకు దేవుడు నడిపించాడు. అలా డిశ్చార్జ్ అయ్యామండి. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత మేము దీనివల్ల ఈ తాగిచ్చాం, మేకపోలు తాగిచ్చాం, ఈ తాగిచ్చాం అని దీనివల్ల పెరిగినాయి అని కూడా మాలో కొద్దిగా ఉందండి. అంటే నాలో అసలు లేదు, సౌందర్యాలు అలాగా అనిపించి అనుకోకుండా ఈ మేకపాలు కూడా తాగిచ్చి దానివల్లే పెరిగినాయి అని తను చెప్పటం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లోడు వచ్చిన కాడి నుంచి కూడా చర్చికి వెళ్దాంపా అంటున్నారికి ఒకసారి చర్చి లోనకు కూడా, ఎందుకంటే మేము హాస్పిటల్ చుట్టూ తిరగవచ్చు, ఏ వ్యాధి మాకు అంటుకొని దైవజనులకే కానీ సన్నిధిలో ఏ అపాయం కలిగిద్దని భయముతో ఆ గేటు బయట పిల్లోడు అక్కడే కూర్చొని ఉన్నామండి. పిల్లోడికి అసలు కడుపుబ్బరం పెరిగిపోతుంది. కనీసం బాత్రూమ్కి వెళ్ళలేదు, కనీసం టాయిలెట్ కూడా సరిగ్గా రావట్లేదండి. ఈ సన్నిధికి వచ్చిన తర్వాత బయట కూర్చున్న తర్వాత కూసేపు పిల్లలిద్దరూ ఆడుకున్న తర్వాత టాయిలెట్కి వెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. అదే సమయానికి అమ్మగారు వచ్చి పలకరించాయా లోనకు రండి అని మమ్మల్ని లోనకు వచ్చి ప్రార్థన చేశారండి. ప్రతిదినము ఉదయం సాయంత్రం ప్రతిదినము కూడా అమ్మగారు ఫోన్ చేసి ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారండి. ప్రతిదినము కూడా ఎలా ఉందా ఏంటని ప్రతిదినము కూడా ఆత్మీయ తల్లిదండ్రులు నన్ను పలకరిస్తూ నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారండి. అనుకోని రీతిగా మేము ఇలా జరిగిపోయింది. పిల్లోడికి వచ్చినా కానీ జ్వరం తగ్గట్లేదని మళ్ళీ ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని మళ్ళీ తిరిగామండి. తిరిగితే దేవుడు మాట్లాడుతున్నాడండి. పిల్లవాడికి స్వస్థత కలిగింది నా వల్లే, వైద్యుల వల్ల కాదు, మీరు వాడిన ఆ రకరకాలమైన వాటి వల్ల కాదు, నా వల్లే అని మీరు తెలుసుకోవాలని దేవుడు చూపించాడండి. ఆ జ్వరం అయితే తగ్గట్లేదు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళి దేవుడు ఈ విధంగా చూపించాడని, ప్రభువా మరి నీ చిత్తమయ్యా, మేము ఎప్పటి వరకు ఆ విధంగా అనుకున్నామో క్షమించమని మొరపెట్టుకున్నామండి. హాస్పిటల్కి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వస్తే అయ్యగారు వచ్చారు. అప్పటికి అయ్యగారికి పరిస్థితి కొద్దిగా నీరసంగా ఉండి చాలా ఇబ్బందులు ఉన్నారు. అయినా కానీ నా బిడ్డ వచ్చాడని ఆశతో వచ్చి, రాజేషు భయపడబాకు, దేవుడు సహాయం చేస్తాడు, నీ పాపాలే బిడ్డల ఒళ్ళో పడాయి అన్నారండి. ఇది దేవునికి స్తోత్రం. నా పాపాల వల్లే వాడి ఒళ్ళో పడ్డాయండి. అంత ఘోర పాపిని నేను. ఆ పాపాలు వాడిల్లో పడాయి. నీవే ప్రార్థన చేసుకో, నువ్వే ఒప్పుకో, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడని దైవజనులు చెప్పారండి. హాస్పిటల్కి ఎంతో బాధతో వెళుతున్నాం. మేము వెళ్ళేటప్పుడు అయ్యగారు ఒక మాట అన్నారు, భయపడబాకండి, ధైర్యంగా వెళ్ళండి, ఏమీ అవ్వదన్నారండి. దేవునికి స్తోత్రం. దైవజనులు చెప్పిన మాట ప్రకారం మేము వెళ్ళామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో వాళ్ళు చాలా భయపెట్టారండి. అవసరమైతే పిల్లోడిని ఐసీలో కూడా జాయిన్ చేయాల్సి వచ్చింది. పిల్లోడి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది అన్నారండి. మేము ఎటు కూడా కదలలేని పరిస్థితి అయింది.
చేతిలో చూస్తే డబ్బులు లేవు, ఏమి చేయాలో కూడా అంతుపట్టట్లేదు. బ్లడ్ టెస్ట్ అయ్యి చేస్తేనే, బెడ్ అడ్మిట్ చేస్తేనే కానీ ట్రీట్మెంట్ చేస్తానంటున్నారండి. అలాంటి సమయం అప్పుడు ఏమి చేయక మన సంఘ బిడ్డల మాస్టర్ వాళ్ళు వచ్చి వారి దగ్గర ఉన్న డబ్బులు కట్టి ఇంకా అనేక మంది ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా తీసుకొని అలాగా జాయిన్ చేసేవండి. ప్రభువా, నీ చిత్తమైతే అయ్యా మొదటి నుంచి కూడా నీ సన్నిధి బలాన్ని బట్టి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాం అనుకుంటున్నాం. ప్రభువా, ఆ రిపోర్ట్ల విషయంలో మరి ఏమీ లేకుండా నీ సహాయం చేయ్యా, నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటామని అనుకున్నామండి. అనుకున్న రీతి విధముగానే ఆ రిపోర్ట్లు వచ్చేయండి. రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఏదో స్క్రబ్ అని ఒక వ్యాధి అంట, కొత్త వ్యాధి అంట ఇది. ఆ స్క్రబ్ అనే ఒక వ్యాధి ఉంది, పిల్లోడికి ఏం పర్వాలేదులే అని అన్నారండి. దేవునికి స్తోత్రం. జాయిన్ అయినా కానీ పిల్లోడికి జ్వరం అయితే తగ్గట్లేదండి. కడుపు చూస్తే ఆకలవుతుంది. అన్నము తింటే దేవుడికి ఎక్కడ దూరం అయిపోతాము, కడుపు నింపుకొని ఆయనకి ఎక్కడ దూరం అయిపోతాము అని మా పక్క బెడ్లో అందరూ కూడా ఆనందంగా హ్యాపీగా ఉన్నా కానీ మేము ఆయన వైపు తిరిగి ప్రభువా నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా, నీవే దిక్కయ్యా అని ఆయన వైపు చూసి ఆయన వైపు మొరపెట్టామండి. దేవుడు అనుకోని రీతిలో వారి పిల్లలందరినీ పొనుకోబెట్టాడు. వీడిని లేపి అటు ఇటు ఉరికేతోటి చేశాడండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నడూ కూడా మనం మరిచిన ఆయన మరవడండి. మనం బాధపడితే చూసి ఆనందపడే దేవుడు కాదు ఆయన. అదీగాక మనకి సన్నిధి బలం ఉందండి. ఆ సన్నిధి బలాన్ని బట్టి దైవజనులు చేసిన ప్రార్థన బలాన్ని బట్టి మనకి ఎల్లవేళలా కూడా ఆయన కృప ఆయన తోడుకుంటూనే ఉన్నాడండి. వారి తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను చూసి అరే వాడు చూడరా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా తిరుగుతున్నాడో, మీరేంట్రా ఈ విధంగా పొనుకొని ఉంటున్నారు ఈ విధంగా అని వారి తల్లిదండ్రులు వాళ్ళని తిట్టడం కూడా మేము విన్నామండి. ఆ విధముగా దేవుడు వాడిని నడిపించాడండి. దేవునికి స్తోత్రం. రక్త కణాలు కూడా జ్వరం వస్తే పెరగమన్నారండి. మరి జ్వరంలోనే 102 పైనే దాటిందండి. అలాంటి సమయం అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు 1,50,000 ఉన్నది 3,20,000కి తీసుకెళ్ళాడండి. దేవునికి స్తోత్రం. తర్వాత మళ్ళీ ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మళ్ళీ రిపోర్ట్ల విషయంలోనే కానీ అటన్ని విషయంలోనే కానీ దేవుడు తోడుగుండి మళ్ళీ 3,20,000 4,50,000కి చేశాడండి. దేవునికి స్తోత్రం. అనుకోని రీతిగా అయ్యా ప్రభువా నీ చిత్తమయ్యా, నీ చిత్తమే ప్రభు. నేను ఈ విధంగా చెబుతున్నానే కానీ 2-3 వారాలు సరైన తిండి లేదు, నిద్ర లేదు, ఎవరు కూడా మాకు లేరు ప్రభువా, నీవే దిక్కని మొరపెడుచున్నామయ్యా అని ఆయన పాదాల దగ్గర ఎంతో గోచాడామండి. అలాగే మా కుటుంబ సభ్యులే కానీ మా అత్తగారు మామగారే కానీ వారు కూడా ఎంతో కష్టపడి ఎంతో బాధపడ్డారండి, ఎంతో కన్నీరు గార్చారు. బిడ్డ పరిస్థితి ఆ విధంగా అయిపోయింది. అలగల పడిపోతున్నాడు. పట్టుకుందామన్న కొద్దిగా 2 అడుగులు వేస్తేనే నడవలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితులు దేవుడు ఆ స్థితి నుంచి ఆ హాస్పిటల్లోని ఉరికే విధముగా గంతులు వేసే విధముగా నా దేవుడు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం.